వెల్కమ్ టు టాలీవుడ్ హ్యాక్స్. రీసెంట్గా అయితే పవన్ కళ్యాణ్ గారు మరియు తన కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకోబోయే ముందు మనం చిన్న విషయం అయితే తెలుసుకుందాం. ఇంట్లో కూర్చొని మనీ ఏం చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి హాయ్ అని అయితే మెసేజ్ చేయండి. అయితే వరుస బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటు సినిమాల్లోనూ మరియు రాజకీయ పరంగా తన ఫ్యామిలీతో గడపడానికి సమయం అయితే దొరకడం లేదు. అయితే ప్రజెంట్ మనం చూసినట్టయితే తన కూతురు మరియు అఖీర్ ఆనందన్ కొడుకుతో తన భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక టూర్కి అయితే వెళ్ళడం జరిగింది. వారందరితో కలిసి తన సంతోషంగా ఎంజాయ్ చేశారు. దీనికి ట్రిప్ ప్లాన్ చేసింది కూడా తన సొంత కొడుకు అఖీర్ ఆనందనే చేశాడని మనకు తెలుస్తుంది. వీరు ఈ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేశారంటే తన తండ్రితో ఏకాంతంగా గడపడానికి అఖీర్ ఆనందన్ తను అయితే ప్లాన్ చేయడం అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ బయటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడతారు మరియు తను జనాలలో తిరిగే మనిషి. తను జనాల కోసం ఎంతో మంచి కూడా చేస్తున్నారు. దీంతో పాటు తన ఫ్యామిలీకి గడపడానికి కూడా కొంచెం టైం అనేది కేటాయించడం అనేది జరిగింది. అయితే తన కూతురు అయితే మనం రీసెంట్గా అయితే సోషల్ మీడియాలో తను ఎక్కువ కనపడదు. అఖీర్ ఆనందన్కి తన చెల్లెలంటే ఎంతో ఇష్టం. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా అఖీర్ ఆనందన్ తన చెల్లిని నరేంద్ర మోదీ గారికి అయితే పరిచయం అనేది చేశారు. అంతేకాకుండా తన తండ్రితో గడపడం అంటే తనకు కూడా చాలా ఇష్టమని ఎంతో వినయభావంగా చెప్పింది. మరియు పవన్ కళ్యాణ్ గారికి తన కుటుంబ సభ్యులతో గడిచే సమయం అనేది చాలా సంతోషంగా ఉంటుందంటూ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. కానీ మెగా ఫ్యామిలీలో ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా లేకపోతే ఏదైనా ఫోటోషూట్ అయినా తను మాత్రం కనపడడు. తను ప్రజల మనిషి, ప్రజల్లోనే ఎక్కువగా ఉంటారు. ప్రజల కోసం ఎన్నో అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు. చివరికి తను అనుకున్నది సాధించారు. ప్రజల మనిషిలో అయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మారారు. ఇది మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ టాలీవుడ్ హ్యాక్స్.